నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈరోజు ల్యాండ్ ఇష్యూ మీద దేవేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. మరి దీని గురించి పూర్తి వివరాలు ఆయన మాటలో మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏమైంది? మేడం, నేను వాస్తుని హనుమకొండ వాస్తవి. నా పేరు దేవేందర్. నేను నాకు గల 2 అపార్ట్మెంట్ ఫ్లాట్ నక్కలగుట్టలో గలవి. ఒకటి రెంట్కి ఇచ్చాను ఎస్ఐ గారికి. రెంట్కి ఇస్తే అతను రెంట్కి వచ్చి 2 నెలలు 3 నెలల తర్వాత నాదే అని స్టార్ట్ చేసి ఎంతవరకు ఇది న్యాయం, నీకు లాండ్ ఆర్డర్ ఎస్ఐ ఉండి చేయడం అది కాదు, నీకు నాకు మధ్యన ఎటువంటి అగ్రిమెంట్ కాలేదు, ఏం కాలేదు. అప్పటి నేను ఫైట్ చేస్తుంటే ఆయన అన్ని తీర్ల నన్ను బాధ పెట్టుకుంటూ వచ్చాడు. లాస్ట్కు నాకు ఎక్కడ న్యాయం జరగకపోతే రీసెంట్గా నేను నా బాబుకి హెల్త్ బాగాలేకపోతే నేను ఇంకొక ఫ్లాట్ కూడా అమ్మడానికి పెడితే దాంట్లో వాళ్ళకి లోన్కి వెళ్ళారు. సార్ ఒక నిమిషం, రెంట్కి ఎప్పుడు ఇచ్చారు? November 4th, 2021 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 2 months 3 months తర్వాత పాపది సారీ ఫంక్షన్ అంటే నీ హోదా తగ్గట్టైన ఫంక్షన్ హాల్లో చేసుకో, ఇక్కడ చేయడం ఏంటిది, కిరాయికి వచ్చి అని చెప్పి నేను అన్నాను. ఏదో మభ్యపెట్టి టచ్ చేసుకుంటూ చేసిన తర్వాత నేను దీంతో పాటు గృహప్రవేశం చేస్తున్నాను. అంటే నువ్వు లాండ్ ఆర్డర్ వేసేవి గృహప్రవేశం ఎట్లా చేసుకుంటావు, ఏ సేల్ అగ్రిమెంట్ కూడా లేని దగ్గర నీదని ఎట్లయితుంది, నవ్వుతారు ఎవరైనా చూస్తే ఎస్ఐగా నువ్వు చేసే పని కాదు, ఇది చాలా తప్పు చేస్తున్నావు, నేను చిన్న మనిషిని, నీకంటే కోట్లు సంపాదించుకుండొచ్చు, నాకు ప్రతిదీ పూట కష్టం అవుతుంది, నువ్వు ఇట్లా చేయడం మంచిది కాదని చెప్పాను. ఎంత చెప్పిన తర్వాత నా అరాచకంతో నన్ను ఎప్పటికి ఇబ్బంది పెట్టుకుంటూ నన్ను అన్ని సమస్యలు దోచేసి డిపార్ట్మెంట్ తన పరంగా అన్ని తీర్లను బాధ పెట్టుకుంటూ ఇప్పటిదాకా హింస పెడితే నేను లాస్ట్కి డీసీపీ గారికి లెటర్ రాస్తే బయట ఫ్లాట్ టూలెట్ అని పెట్టిన దాని మీద నుంచి అన్నీ ఎంక్వైరీ అయిపోయి ఆ తర్వాత స్పెషల్ బ్రాంచ్ వాళ్ళ నుంచి రిపోర్ట్ పోతే అది క్రైమ్ అని తెలిసిన తర్వాత నేను రికార్డ్ బుక్లో కూడా ఎక్కినట్టు తెలిసింది నాకు. ఆ తర్వాత రికార్డ్ బుక్లో ఎక్కింది కాబట్టి అది క్లియర్ కావాలంటే ఇల్లు నాకు పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలని చెప్పి సుబేదారి పిఎస్సి సిఏ గారిని ఏం మాట్లాడో తెలియదు, ఎక్కడి నుంచో పైరవి వచ్చింది, నువ్వు ఇమ్మీడియట్గా వచ్చి ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పి ఆయన ఫోర్స్ చేయడము. ఆ సిఏ గారు మొదటి నుంచి వెళ్ళి నేను సూసైడ్ అటెంప్ట్ చేసినా ఆయన పట్టించుకోకపోవడము, ఆయన ఆరోగ్యం ఎంత దెబ్బతిన్నా కూడా ఆయనకు అనవసరం. కానీ ఆయన ఇప్పుడు ఆ ఫ్లాట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి కదా? అన్నీ నా దగ్గరే ఉన్నాయి. దాని పేరు మీద లోన్ ఉంది, దాంతో పాటు ఎవ్రీథింగ్. ఈవెన్ దో టుడే మన ఏసీ తీసుకునేది దాని మీద లోన్ ఉంది, అంతే నా పేరు మీద ఉంది. ఎటువంటి సేల్ అగ్రిమెంట్ కానీ సేల్ డీడ్ కానీ అతని పేరు మీద లేదు. దాన్ని బేస్ తీసుకుని ఎస్బీఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి అతను చేసింది క్రైమ్ అని చెప్పి రిపోర్ట్ వస్తేనే ఇవాళ నా ఫేవర్లో డీసీపీ గారు న్యాయం చేశారు. కానీ ఆ న్యాయము నా ప్రాణం మీదకి వచ్చింది. అతనికి రికార్డ్ బుక్లకి కింద న్యాయం జరిగింది, కానీ ఇల్లు నాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఏసీ గారు ఏమన్నారంటే ఈ ఎస్ఐ గారిని పిలిచారు, నన్ను పిలిస్తే ఇద్దరం వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారిని అడిగారు, నీ దగ్గర ఏ పేపర్ ఉన్నది, సేల్ డీడ్ ఉందా, సేల్ అగ్రిమెంట్ ఉందా చూపెట్టామంటే తన దగ్గర ఏం లేదన్నాడు. మరి నువ్వు లాండ్ ఆర్డర్ ఎస్ఐ ఉండి నీదని ఎట్లా అంటావు, ఆ బోర్డు ఎట్లా పెట్టినావు అక్కడ, ఇదిగోండి టూలెట్ ఫ్లాట్ ఇక్కడ రవీంద్ర ఎస్ఐ పోలీస్, నేను ఎస్ఐని నన్ను ఎవరేం బీకలేరు అని చెప్పి ఫ్లాట్ ముందు ఇక్కడ వచ్చి ఎవరు అడగద్దని చెప్పి డ్రెస్ హ్యాంగ్ చేశాడు, ఇక్కడ ఇంటి ముందు పెట్టేశాడు. పెట్టేసి ఇలా పలు విధాలుగా నన్ను అన్ని తీర్ల చేసుకుంటూ నేను ఇంకో ల్యాండ్ అమ్మాను ఆడేపుర అనే బ్యాంక్ ఎంప్లాయీకి. ఆమె కూడా చాలా ఇబ్బంది పెడుతుంటే లాస్ట్ నాకు 1 year నుంచి ఆమె ఫుట్బాల్ లెక్క ఆడుతుంది. కాజిపేట పిఎస్, హనంకొండ సుబేదారి పిఎస్. అసలు నాకు అర్థం కాలేదు. తీరా ఏంటి దాన్ని చూస్తే వాళ్ళ సొంత అన్నయ్య కూతురు మీద కూడా ఆడపు వర్షిత గారంట. ఐపీఎస్ బ్యాచ్ అయింది, 2020 బ్యాచ్ అంటే 23-24లో ట్రైనింగ్ కంప్లీట్ అయింది. షీఈస్ డూయింగ్ యాజ్ ఐపీఎస్ ఏసీపీ ఇన్ సమ్ అదర్ స్టేట్. ఆమె ఫోన్ చేసి డీసీపీ కవిత గారు చెప్తే టీసీపీ కవిత గారు ఏసీపీ గారు ఫోన్ చేస్తున్నారు, ఏసీపీ గారు సిఏ గారు ఫోన్ చేస్తున్నారు, పిలుస్తున్నట్టు తెలుస్తుంది. కానీ సిఏ గారు నా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నేను ఎన్కౌంటర్ చేసినా రిజిస్టర్ చేస్తా అని చెప్పి అంటున్నారు. సుమన్ ఎస్ఐ గారు దాదాపు నన్ను హ్యాండిల్ చేసింది, అవన్నీ కూడా నాకు రిపోర్ట్స్ ఉన్నాయి. మొత్తం ఎంతమంది ఉన్నారు సార్, ఎవరెవరు ఉన్నారు? సిఏ గారు మెయిన్ ఇంపార్టెంట్, రంజిత్ సుబేదారి పిఎస్ అండ్ ఆల్సో సుమన్ ఎస్ఐ. దాని తర్వాత ఏసీపీ గారు అయితే పెద్దగా లేదు. డీసీపీ కవిత గారి మెయిన్ రోల్ ఇందులో. ఆ డీసీపీ కవిత గారిని ఏమైనా అడిగేది ఉంటే తను ఏమన్నా ఉంటుందంటే హయ్యర్ అఫీషియల్ నుంచి వస్తుంది అంటే, తీరా హయ్యర్ అఫీషియల్ ఎవరని చెప్పి ఒకరితో అడిగిస్తే వర్షిత ఆడపు అని చెప్పి తెలుస్తుంది. వర్షిత ఎవరంటే నేను ప్లాట్ అమ్మిన వాళ్ళ తరఫున ఆమె 3500 per square yard మాట్లాడుకొని వాళ్ళ మేనకోడలు ఐపీఎస్ అయిన తర్వాత ఆమె శపథం భూని 2000కే రీచ్ అని చెప్పి వాడు ఎట్లా చేయడో చూస్తామని బొక్కలేసి తొక్కిస్తా అని టాస్క్ ఫోర్స్లో ఈలో సెల్లో చూసి ఆమె లా అండ్ ఆర్డర్ ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి ప్రతి
సివిల్ మ్యాటర్లో వచ్చి ఇబ్బంది పెడుతుంది. మిమ్మల్ని ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా, బెదిరించడం అలా? బ్లాక్మెయిల్ చేసే కదా నేను ఇప్పుడు అన్ని ఊరు వదిలిపెట్టి బయటకు వచ్చి డీజీపీ శరణ్ వచ్చి మీ దగ్గరికి వచ్చి బతుకు కాపాడుకోవాలి, సేఫ్టీకి వెళ్ళాలని చెప్పి నాకు ప్రాణం ఇక అయిపోయినట్టే, నన్ను చంపేసినట్టే అర్థమవుతుంది. మీకు ఇప్పుడు వాళ్ళ నుంచి థ్రెడ్ ఉందని అనుకోవచ్చా? థ్రెట్ అనేది ఇంతకన్నా ఇంకేం చెప్పాలండి, నా ప్రాణాలు చేస్తున్నారు. నేను సూసైడ్ అటెంప్ట్ చేసినా కూడా రికార్డులో లేదు. నాకు మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి కానీ అన్ని కప్పిపుచ్చుకొని ఇంకా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అసలు నా ప్రాణాలు పోయి తీసేదాకా అతను ఉండడు. రంజిత్ సే గారు ఖచ్చితంగా హయ్యర్ ఆఫీసర్ చెప్తారు, నీదేనా చేసి మాకు కావాల్సినవన్నీ క్లియర్ చేసుకుంటామని చెప్తాను. ఎందుకంటే నాకు తెలియకుండా 2 ప్రాపర్టీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి రెంట్కి ఇవ్వడము, ఒకటి బ్యాంక్ ఎంప్లాయ్ అమ్మితే ఆమెకు డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా టచ్ కావడము, నాకు నా దురదృష్టం కొద్దీ వాళ్ళ బారిన పడి నా చావు బతుల మధ్యకు వచ్చింది. నా డే లైఫ్ అంటూ అసలు నాకంటూ జీవితం మిగలకుండా భార్య పిల్లల్ని వదిలిపెట్టి బయట తిరగాల్సి వస్తుంది. లాస్ట్కి అట్లా వచ్చేది ఉంటే నా భార్యను కూడా బెదిరిస్తున్నాడు. లాస్ట్కి వీళ్ళు సంబంధం లేని లాస్ట్ ఇంకో ఫ్లాట్ అమ్ముకుంటే కూడా దానికి అడ్డం వచ్చి లోన్లు వస్తే లోను శాంక్షన్ అయినవి క్యాన్సిల్ చేపించేసి మళ్ళీ ఇంకొకటి శాంక్షన్ కూడా దాన్ని లాస్ట్కుని కింద మీద పడి శాంక్షన్ చేసి లోన్ కూడా డిస్బర్స్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ పోయి వాళ్ళకి ఖాళీ చేసి ఇల్లు అప్పచెప్తాను ఎంత ట్రై చేసిన పాపం వాళ్ళు బ్లైండ్ పర్సన్స్, 2 ఎంప్లాయీస్, వాళ్ళ ఇద్దరికి ఎక్కడ పోయినా ఇమ్మీడియట్ వాళ్ళ సిబిల్ బాగుంది 800 అబో, వాళ్ళకి ఇమ్మీడియట్ లోన్ శాంక్షన్ అయింది. కానీ వీళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి లోన్ రాకుండా ఆపేసి వాళ్ళకి ఇల్లు వాళ్ళకి పోకుండా మా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉషా మార్త గారు ఉన్నారో వాళ్ళ హస్బెండ్ కూడా ఏసీపీ, వాళ్ళ హస్బెండ్ ఏసీపీ కింద 10 years బ్యాక్ ఇతను ఎస్ఐగా పనిచేశాడంట. ఈ ఉషా మార్త గారు నేను కింద ఉన్న ఫ్లాట్కి ఆ మేడ తీవ్వకపోతే కక్ష పోని నా మీద ఇతనితో కొల్యూడే నన్ను ఇంకా ఇబ్బంది పెట్టి నేను అనుకోకుండా అక్కడ సీఏకి పెట్టి బాధపడలేక బయటకు వచ్చేసాను. నా భార్య పిల్లలు ఉంటే నా భార్య పిల్లల్ని రూమ్లో తాళం వేస్తే వాడు ఎట్లా రాడు ఎట్లా రిజిస్టర్ చేయడో చూస్తే నేనుగా అని చెప్పి బెదిరించుకుంటూ ఇబ్బంది పెడుతుంది. రిజిస్టర్ అయ్యే టైంకి పాపం బ్లైండ్ వాళ్ళు నన్ను నమ్మి ఎంతో ముందుకు వచ్చారు. వాళ్ళ కోసం 5 నెలలు తిరిగి నేను ఎంతో లాస్ అయిన ఇల్లమ్మి కూడా నాకేం మిగలట్లేదు. 5 నెలల నుంచి ట్రై చేస్తే ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ కావాల్సింది ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాకుండా ఆపేశారు. ఇప్పటికీ అందరూ కుమ్మకేయి సిఐ కూడా చెప్తున్నారు, ఇప్పుడు మీది రవీంద్ర క్లియర్ అయితేనే కిందిది రిజిస్ట్రేషన్ అయితే, లేకపోతే నేనేం చేయాలి అది చేస్తాము, ఎక్కడున్నా లిఫ్ట్ చేసి పట్టుకొచ్చి నేను రాపించుకుంటాము, నీ పని అయిపోతాయని చెప్పి బెదిరిస్తున్నాడు. నాకు ఆల్రెడీ 2024లో మేజర్ సర్జరీ అయింది. ఆ సర్జరీ టోటల్ థైరాయిడెక్టమీ, ఒకటే కాడ పని చేస్తే బాగా మాట్లాడితే బాగా పెయిన్ వస్తుంది నాకు. అయినా కూడా తప్పదు కదా, ఇంతమంది నా వెనకబడి నా ఇబ్బంది పెడుతుంటే లాస్ట్కి మీ ప్రెస్ క్లబ్కి వచ్చి మీ దగ్గరైనా దొరుకుతుందేమో నాకు ఏదైనా సేఫ్టీ అని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నా. ఏం జాబ్ చేస్తారు సార్ మీరు? నేను బిజినెస్ చేసుకుంటాను, చిన్న టీవీ మెకానిక్, చిన్న హోటల్ పెట్టుకున్నాను. అవి 2 కూడా మూతపడ్డాయి వీలు చేయబట్టి. నాకంటూ ఏం మిగలకుండా వీలు చేయబట్టి దాదాపు చాలా నాకంటూ అన్నీ కోల్పోయినా. ఇంకా నా ప్రాణాలు ఒకటే మిగిలి ఉన్నాయి, అవి కూడా బతకనివ్వట్లేదు వీళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్కి మీరు సహాయం చేయమని కోరుతున్నారా? నా ప్రాణాలను కాపాడుకోవాలి, నా ప్రాణాలను దక్కేటట్టు సివిల్ మ్యాటర్లో తలదూరుతున్న వరంగల్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలు. ఎందుకంటే సివిల్ మ్యాటర్ అనే దాంట్ లోపల సుప్రీంకోర్టు లా ప్రకారంగా వీళ్ళు ఎంటర్ కావద్దు. కానీ వీళ్ళు చేసేదే 95% సివిల్ కేసులు, పోలీస్ స్టేషన్లో 5% క్రిమినల్ కేసులు ఉంటే ఎక్కువ. కంటిన్యూగా వీళ్ళు సివిల్ మ్యాటర్లో వచ్చేసి ఇట్లా నానా ఇబ్బంది పెడుతున్నారు. కండ బెల్లం, గుండె బెల్లం, పైసల బెల్లం, ఇట్లాంటి వాళ్ళకే అక్కడికి నడుస్తుంది. నాలాంటి సామాన్యుని మాత్రం అన్యాయం జరుగుతుంది. ఇప్పుడైతే క్లియర్గా నా దగ్గర ఉన్న ఇన్ని ఎవిడెన్స్తో క్లియర్గా చెప్తున్నాను, నన్ను అయితే ప్రాణాలు తీసాక వదిలిపెట్టట్లేరు ఈ సిఐ గారు, రంజిత్ గారు అయితే. దాంతోపాటు డీసీపీ కవిత గారు మెయిన్ ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. ఆమెకు ఈ వర్షిత ఆడపు గారు ఐపీఎస్ గారు ఫోన్ చేసి చెప్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే నేను ఢిల్లీ విజిలెన్స్ కూడా పోతున్నాను. ఎందుకంటే మనకు ఈ స్టేట్ లోపల హక్కు ఉండదు. ఎందుకంటే ఐపీఎస్ వాళ్ళకి నేషనల్ వైడ్గా వాళ్ళ మీద ఎంక్వైరీ అవుతుంది. వాళ్ళ దగ్గర కాంప్లైంట్ ఇస్తున్నాను. ఎందుకంటే ఆమె ఫోన్ కాల్స్ ఎటెడ్ పైన ఎవరెవరికి ఫోన్ చేసి మాట్లాడిందంతా కూడా వాళ్ళ కాంప్లైంట్ ఇస్తే ఎటువంటిది కూడా బయటపడకుండా ఉండదు. ఎందుకంటే నా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు, ప్రాణాల రక్షణకు నాకు తప్పదు అనుకున్నప్పుడు ఢిల్లీ పోయి వచ్చేందుకు నాకు పైసలు లేవు. నా కొడుకు చాలా ఇబ్బందిగా ఉంది, వాడిని కాపాడుకోవడానికి నేను కష్టపడుతున్నా. ఇక వీళ్ళు నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకోసం మీ డీజీపీ గారి శరణు కోరుతున్నా. మీ తరఫు నుంచి వెళ్ళి మళ్ళీ డీజీపీ గారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. ఆ ఇల్లు 50 లక్షల ఇల్లు 15 లక్షలు 10 లక్షలకు రిజిస్ట్రేషన్ చేయమంటే ఎట్లా చేస్తానండి? అది 5 సంవత్సరాల నుంచి దగ్గర పెట్టుకున్నారు. 58 months నాకు రెంట్ ఇవ్వకుండా, 58 మెయింటెనెన్స్ ఇవ్వకుండా అవే 10 లక్షలు దాటుతున్నాయి. నన్ను చాలా తీరులో ఇబ్బంది పెట్టి అడిగితే నా ప్రాణాలు తీయడానికి ఆ సిఐ గారు వీళ్ళందరూ నన్ను చాలా ఇబ్బంది పెట్టి ప్రాణాలు తీస్తున్నారు. అమ్మా
ఇప్పుడు మిమ్మల్ని పిల్లల్ని కూడా ఒక రూమ్లో వేసి తాళం వేశారు అంటున్నారు, ఏమైనా బెదిరించారా, ఏం చేశారు, అసలు ఏం జరిగింది? ఉన్న మెయింటెనెన్స్ క్లియర్ చేయమని మేడం దగ్గరికి వెళ్ళిన మేడం, నేను మా అపార్ట్మెంట్ మేడం దగ్గరికి వెళ్తే G2 ఫ్లాట్ మెయింటెనెన్స్ గురించి అడిగితే పైన మాకు ఇంకో ఫ్లాట్ ఉంటుంది 104ది, అది ఎస్ఐ ఆక్యుపై చేసింది. ఆ ఫ్లాట్ గురించి కేసు ఉంది మేడం, తర్వాత క్లియర్ చేస్తాము. అది ఒక ఓన్లీ G2 ఫ్లాట్ గురించే మాట్లాడమంటే పర్సనల్ విషయాలలో గన్పూర్ ల్యాండ్ ఒకటి సేల్ అది ఉండే సార్ మేడం. అయితే అది వాళ్ళ బాబు వాళ్ళ కొలిగ్ అన్నట్టు ఆ మేడం అట. ఆ మేడం వచ్చి మా మెయింటైన్ చేసే మేడంని అడిగిందట. ఆమె వచ్చి చెప్పిందట, ఈ ఎస్ఐ ఉన్న వీళ్ళ భార్య వచ్చి కూడా మాట్లాడిందట. వీళ్ళందరూ చెప్పిండ్రు నీ గురించి, నువ్వు ఇట్లా మీ ఆయన ఇట్లా ఇవన్నీ. మేడం నేను అడిగింది ఓన్లీ G2 ఫ్లాట్ గురించే. నన్ను చాలాసేపు అంటే చాలాసేపు, మా సార్ కూడా లేడు మేడం ఆ రోజు, నేను నా పాపనే వెళ్ళినాం ఆ రోజు. వెళ్తే ఓన్లీ నాకు G2 ఫ్లాట్ గురించి ఇది ఒకటి మెయింటెనెన్స్ క్లియర్ చేస్తే నేను ఇల్లు వెకేట్ చేయాలి, ఇల్లు వెకేట్ చేసి నేను అది ఇల్లు వెకేట్ చేసే ముందు వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసే ముందు నేను ఇల్లు వెకేట్ చేయాలని చెప్పేసి అడిగిన మేడం. అడిగితే నీ రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది ఫస్ట్ అది క్లియర్ కావాలన్నట్టుగా నన్ను బాగా అంటే చాలా ఇబ్బంది పెట్టింది మేడం ఆ రోజు. నేను నా పాప చాలా అంటే చాలా సఫర్ అయినాము ఆ రోజు. మాకు ఇంట్లో ఉండాలంటేనే భయమైంది మేడం. ఆ మేడంకు ఫోన్ చేసి నేను బయటకు వచ్చేసిన మేడం, మేము మా పిల్లల్ని పట్టుకొని. అసలు నాకు ఆ ఇంటికి పోవాలంటే కూడా భయం అవుతుంది. ఈ రవీందర్ ఎస్ఐ, రజిత మేడం, ఈ రజిత గన్పూర్ ల్యాండ్ కొనుక్కున్నామట. ఆమె మేము అమ్మింది ఒక కాడ, ఆమె కట్టింది ఒక ఇల్లు కట్టుకొని దాని మీద లోన్ తీసుకుందట మేడం. అది కూడా ఆ మేడం అడుగుతుంది మెయింటెనెన్స్ చేసే మేడం. ఆమె ఎక్కడ కట్టుకుంటే నీకేంది అని మాట్లాడుతుంది. ఆమె ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసిన కాడ కట్టుకుంటారు కానీ రిజిస్ట్రేషన్ చేయని కాడ కట్టుకుంటారా మేడం? అది అసలు ఆమె ఆ టాపిక్ ఎందుకు మెయింటైన్ చేసే మేడం? ఓన్లీ G2 గురించి, దాని గురించి వాళ్ళు చెప్పిండ్రు వీళ్ళు చెప్పిండ్రు అని చెప్పేసి మాట్లాడతాను. నేను కూడా అట్లనే వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన నా మేడం దగ్గర అంటే ఎట్లుంటుంది చెప్పండి మేడం? అసలు మమ్మల్ని ఎంత విధంగా అంటే వీళ్ళు షాప్ దగ్గర ఓనర్ తోటి ఇబ్బంది పెట్టిస్తున్నారు. అట్లా మాకు ఎవరు ఎంత ఫేవర్గా ఉన్నా కానీ వాళ్ళ దగ్గర పోయి ఇబ్బంది పెట్టించుకుంటూ మమ్మల్ని ఎక్కడ ఉండనిస్తలేరు, ఎక్కడ చేయనిస్తలేరు. చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం వీళ్ళు. ఈ ఎస్ఐ రవీందరు, ఈ రజిత, ఆడపు రజిత, వీళ్ళందరూ ఈ మెయింటెనెన్స్ మేడంతో కలిసి ఇట్లా ఈ విధంగా అన్ని విధాలుగా మాకు పోలీస్ డిపార్ట్మెంటే ఒక రోజు మా సార్ని ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ పిలిచిండట ఆడేపు రజిత దాని గురించి పిలిచి అట్లా సూసైడ్ అటెంప్ట్ చేసి అది ఇప్పటివరకు అది ఛార్జ్షీట్ ఏదైతే అది ఇప్పటివరకు అయ్యిందో లేదో తెలియదు మేడం. అంత ఓన్లీ పోలీసులే కొల్యూడ్ అవుతాను. డీజీపీ దగ్గర లెటర్ రాసి పెట్టినా కానీ డీజీపీ దగ్గర లెటర్ వచ్చిందని చెప్పి వీళ్ళని క్లియర్ చేసుకోవాలని చెప్పేసి మా సార్ మీద ప్రెజర్ చేస్తున్నారు మేడం. అసలు మా నలుగురికి అసలు చాలా భయం అవుతుంది మేడం. అసలు మాకు ఇక మేము మొన్న నుంచి మా మెయింటైన్ చేసిన మేడం మాట్లాడినా కానీ నుంచి మేము ఇంట్లోనే లేము మేడం. చాలా భయం. ఎక్కడ ఉంటాం చెప్పండి? మా సార్ని పట్టుకుపోతారని చెప్పేసి మా సార్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ G2 ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కానియరట. మేము ఒకరికి అమ్ముతామని చెప్పేసి ఆ రిజిస్ట్రేషన్ కానియకుండా చూస్తారంట. అంటే వీళ్ళిద్దరికి నేను క్లియర్ చేసి మేము క్లియర్ చేసినాకనే మా సార్ వచ్చి ఇవన్నీ క్లియర్ చేసినాకనే G2 అట్లా ఇబ్బంది పెడుతుంది. సామాన్ ఒక్కటి బయటికి రావద్దు, ఈ విధంగా వేరే విషయాలన్నీ మాట్లాడుతున్నారు మేడం. ఇట్లా నాకు చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదురైతేనే నేనేం చేయాలనే నాకు దారి దోచక ఇక్కడ దాకా వచ్చిన మేడం. నేను ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలని చెప్పేసి ఇక మేడం మమ్మల్ని తీసుకొని వచ్చింది మేడం. ఇక